నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీబొమ్మ సెంటర్ నందు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో జంతు సంబంధిత కొవ్వులు లేవని, నెయ్యిలో రసాయనాలు కలిపారని, అది స్వచ్ఛమైన నెయ్యి కాదు అని తేల్చారని, కాని వైసీపీ వారు సుప్రీంకోర్టు, సిట్టు తదితర సంస్థల క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం తగదని, ప్రభుత్వం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డులో ఆవునేయలేదు, వైసీపీల హయాంలో లడ్డులో ఆవునేయలేదు. కట్టుబడిపోతాయి సార్. నోట్లో పెట్టినా వస్తుంది. ప్రతి ఒక్కరూ యాత్రికులు కూడా ఎవరైనా కానీ తిరుమల లడ్డిస్తే పవిత్రంగా తింటారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా శనివారం ప్రతి ఒక్కరు తిరుమల లడ్డు విషయంలో కల్తీ నెయ్యి కలిసింది, అవినీతి జరిగింది అని ప్రశ్నించడం తప్ప వైసీపీ నాయకులారా అని అడుగుతున్నాను. సిట్ కానీ ప్రభుత్వ విచార సంస్థలు కానీ లడ్డూలో కల్తీ లేదని తేల్చి చెప్పారా? చెప్పినట్టుగా వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారు? పవిత్ర తిరుమల క్షేత్రంలో మా విశ్వాసాలను దెబ్బతీస్తూ 300 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన లడ్డూని అపవిత్రం చేస్తూ మీరు కల్తీ నెయ్యి వాడారు. 600 రూపాయల విలువ గల ఆవు నెయ్యికి బదులు 400 రూపాయలు కొటేషన్ కేసి, పామాయిల్ కూడా 60 రూపాయలు ఉంది, నువ్వుల నూనె కూడా 400 రూపాయలకి రాదు, తక్కువ కొటేషన్కి వేసి 233 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. నిజమా కాదా అని నేను అడుగుతున్నాను. మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు, జంతు అవశేషాలు మీకు కనబడినట్టు, మీరే భూతత్వంతో మాట్లాడడం హేయమైన చర్య. మా విశ్వాసాలను దెబ్బతీయడానికి మీరెవరో అని అడుగుతున్నాను. ఆ రోజున తిరుమల కొండపై అపవిత్రత జరిగింది, మా విశ్వాసాన్ని కాలరాస్తూ లడ్డూలో కల్తీ జరిగిందంటే వాడెవడో ఒకడొచ్చి నామం పెట్టుకున్నాడు, పిలక వేసుకున్నాడు, ఏదేదో మాట్లాడతాడు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేదానికి మీరెవరో అని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయ బట్టలు కొట్టుకొని రావాలంటారు. ఈ కండువ, ఈ పంచ, ఈ నామం, మా పిలక ఇవన్నీ కూడా మా విశ్వాసాలు. హిందూ విశ్వాసాల్ని ఎత్తి చూపేందుకు మీరు ఎవరు అని కూడా నేను ఈరోజు అడుగుతున్నాను. ఆ రోజున నిర్భయంగా ఒక రాజకీయ అంశం కాదు, భక్తుల విశ్వాసానికి సంబంధించిందని ధైర్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవిత్ర తిరుమల క్షేత్రంలో ఏవైతే ఇంటిగ్రేట్స్ వాడాలో వాడిని వాడకుండా అవినీతి జరిగింది. దీని గురించి ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేశానికి మొత్తం కూడా తెలిపిన పరిస్థితి. ఈరోజు హిందూ బంధువులందరూ కూడా లడ్డూ విషయంలో జరిగిన అపచారానికి తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ఈరోజు సిట్ కానీ ప్రభుత్వ విచారణ సంస్థలు ఏవైనా కానీ లడ్డూలో
ఆవు పాలు లేవు, నెయ్యి లేదు, పామాయిల్ రసాయనాలతో తయారు చేశారని గట్టిగా వాదిస్తుంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీ వ్యంగ్య భాషలు, మీ హిందుత్వం గురించి మీరు కించపడే విధంగా వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. పవిత్ర తిరుమల కొండపైన దేవుడంటే భక్తి లేని ఒక పాలక మండలిని నిర్వహించారు. ధర్మకర్తలంటే మా విశ్వాసాలని కాపాడే వాళ్ళై ఉండాలి. ధర్మకర్తలంటే మా విశ్వాసాలని కాలరాసి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బ్యాంకులాగా భావించి, సొంత బ్యాంకులాగా భావించి నిధులు కొల్లగొట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక లడ్డు అంశమే కాదు, ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలు ఆ మతానికి ఉన్నాయి. ఆ మత విశ్వాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మతస్థులకు ఉంది. మా విశ్వాసాల మీద భంగం కలిగింది. 300 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన లడ్డు విషయంలో అవినీతి జరిగింది అనేది వాస్తవం. 68 లక్షల కేజీల ఆవు నెయ్యిని, ఆవు పాలు లేకుండా, నెయ్యి లేకుండా, పాల అవశేషాలు లేకుండా పామాయిల్తో కలిపిన మాట వాస్తవా కాదా? భక్తుల విశ్వాసాలను కాలరాస్తూ ప్రజల భక్తుల ఆయురారోగ్యాలతో ఆటాడుకుంటున్న ఈ వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. మేము బొట్టు పెట్టుకుంటాం, మేము పిలకేసుకుంటాం, మేము సాంప్రదాయాల బట్టలు వేసుకుంటాం, మేము పంచ కట్టుకుంటాం, కోశ కట్టుకుంటాం. మడి వివరాలు మాకున్నాయి. మీకు ఎందుకని కూడా అడుగుతున్నాను. మీ తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక సంఘమే కానీ డబ్బులు సంపాదించే మిషన్ అని భావించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికులు కూడా ఎవరైనా కానీ తిరుమల లడ్డిస్తే పవిత్రంగా తింటారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.